Hi guys, Vignesh Shivan, Pradeep Ranganathan, S.J. Surya, Kriti Shetty మూవీ L.I.K. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమా యాక్చువల్లీ ప్రదీప్ రంగనాథన్ ఎప్పుడో ఒప్పుకున్న సినిమా అంట భయ్య. చాలా డిలేస్ అయ్యే ఫైనలీ ఈ రోజు రిలీజ్ అయింది. అడవిశేష్ డెకాయిట్ సినిమాకి దీనికి రెండు సిమిలారిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రెండు ప్రైమ్ వీడియోలో రాబోతున్నాయి సినిమాలు. ఇంకోటి ఏంటంటే L.I.K. సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది, చిన్న పాప చేసింది. ఆమె డెకాయిట్ సినిమాలో కూడా ఉంది, L.I.K. సినిమాలో కూడా ఉంది. మనం చాలా వరల్డ్ బిల్డింగ్ సినిమాలు చూసుంటాం భయ్య, కానీ విఘ్నేష్ శివన్ ఏకంగా ఒక వరల్డ్ నే బిల్డ్ చేస్తాడు. అండ్ ఆ వరల్డ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. సినిమా 2040 లో సెటప్ అయి ఉంటుంది భయ్య. ఇట్స్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ. క్రితంలో కూడా చాలా ఫ్యూచరిస్టిక్ మూవీస్ వచ్చాయి. మీ ఫేవరెట్ ఫ్యూచరిస్టిక్ మూవీ ఏంటి కామెంట్ చేయండి. 2040 ఇన్ ఇండియా, స్పెసిఫికలీ చెన్నై. తెలుగు డబ్బింగ్ లో బేగంపేట్ మెట్రోలు ఇలాంటి లొకేషన్స్ చూపిస్తుంటారు. బేసికలీ హైదరాబాద్ అని చెప్తారు, బట్ టెక్స్ట్ ఫార్మాట్ లో అయితే మనకి చెన్నై లొకేషన్స్ కనిపిస్తుంటాయి. ఈ సినిమా కోసం కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కనిపెట్టారు భయ్య. రోబోలు ఉంటాయి, కొత్త కొత్త ఐవేర్లు. మీ ట్రైలర్ చూసుంటే ఈ సినిమా ఒక యాప్ చుట్టూ తిరుగుతుంటుంది. వాట్ ఇఫ్ యాప్స్ టేక్ ఓవర్ ఇన్ ద ఫ్యూచర్? అంటే మీ లవ్ లైఫ్ లోకి యాప్స్ వచ్చేస్తే యాప్సే డిసైడ్ చేస్తుంది మీరు ఎవరితో లవ్ లో పడాలి, మీకు ఎవరు కంపాటబుల్. సో ఆ యాప్ పేరు L.I.K. ఇదేదైనా కొత్తగా స్పాయిలర్ ఇవ్వట్లేదు మీకు, ఆల్రెడీ ట్రైలర్ లో ఇది ఉంది. సో L.I.K. యాప్ ని వాడాలంటే ఒక కిట్ వస్తుంది దాంతో పాటు. సో ఆ కిట్ ని కూడా డిజైన్ చేశారు భయ్య. ఫినిషింగ్ మస్తుంది ఆ కిట్ ది. చాలా కేర్ తీసుకొని చేశారని తెలిసిపోతుంది. నాకు తెలిసి అందుకే చాలా టైం పట్టింది అనుకుంటా ఈ సినిమా రిలీజ్ చేయడానికి. విఘ్నేష్ శివన్ మూవీస్ నేను యాక్చువల్లీ చూడలేదు భయ్య. నేను రౌడీనే ఆయన డైరెక్ట్ చేశాడు అనుకుంటా. అండ్ దాని తర్వాత విజయ్ సేతుపతిది ఇంకో మూవీ వచ్చింది ఆయన డైరెక్షన్ లోనే. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, నయనతార ఇంకా సమాంత ఉంటారు ఆ సినిమాలో. ఆయన సినిమాలు నేను చూడలేదు, కానీ సాంగ్స్ విషయంలో ఆయన జడ్జ్మెంట్ సూపర్ ఉంటుంది. ఆయన సినిమాలో సాంగ్స్ అదిరిపోతాయి. L.I.K. సినిమాలో కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు. కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి భయ్య ఈ సినిమాలో. ఫ్యూచర్ లో ఇప్పుడు మనం 3G 4G వాడుతున్నాం కదా, ఆర్ 5G కూడా వచ్చేసింది, 9G ఉంటదని చూపిస్తారు 2040 లో. త్రివిక్రమ్ వాళ్ళ సన్ నువ్వే కావాలి 2 డైరెక్ట్ చేస్తాడు, వాటి గురించి చెప్తారు. అండ్ S.J. సూర్య ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఒక డిజిటల్ హోర్డింగ్ ఉంటుంది. వాటి మీద నేను నోటీస్ చేసింది ఏంటంటే అభిషేక్ శర్మ ఉన్నాడు కదా, మన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్, SRH కి ఆడతాడు. ఆయన ఇంకా ఆడుతున్నట్టు చూపిస్తారు భయ్య. కొంచెం గ్రే హెయిర్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇలాంటి చాలా వ్యాకీ ఐడియాస్ ఉన్నాయి ఈ సినిమాలో. టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్ అని చెప్తాను నేను ఇది. సినిమాటోగ్రఫీ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ అద్రిపోయాయి. ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ఇంకా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కి ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ బాగా నచ్చింది నాకు. అండ్ S.J. సూర్య కొన్ని మోనోలాగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో చాలా ఎక్సైటింగ్ ఐడియా ఇది పేపర్ మీద, బట్ ఇట్ హాస్ అ వెరీ వేఫర్ థిన్ స్టోరీ లైన్. దాన్ని అప్రాక్సిమేట్లీ 2 గంటలు సాగదీశారన్న ఫీలింగ్ వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ OTT లో రిలీజ్ చేయాల్సిన ఫిల్మ్. ఇంకో విషయం ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ వి కొంచెం టెంప్లెట్ స్టైల్ సినిమాలు అయిపోతున్నాయి. ఐ నో హీ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ లాంగ్ బ్యాక్, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, కానీ గోయింగ్ ఫర్దర్ ఐ థింక్ హీ షుడ్ చేంజ్ ద జానరాస్. రిలేషన్షిప్ బేస్డ్ సినిమాలు కాకుండా కొత్త సబ్జెక్ట్ మ్యాటర్స్, కొత్త జానరాస్ ని చూస్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది భయ్య ఈ సినిమా చూసాక. చూడాలి మరి ఆయన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉంటుందో. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను భయ్య ఎలాంటి స్క్రిప్ట్స్ ఆయన చూస్ చేసుకుంటాడని. ఫైనల్ గా రోలింగ్ టైటిల్స్ నాకు బాగా నచ్చాయి భయ్య ఈ సినిమాలో. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై విఘ్నేష్ శివన్ అలా వస్తుంది. దాని తర్వాత ఏ ఫిల్మ్ బై అనిరుద్ రవిచంద్రన్, ఏ ఫిల్మ్ బై కెమెరామెన్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు, ఏ ఫిల్మ్ బై కాస్ట్యూమ్ డిజైనర్ ఆమె పేరు వస్తుంది అక్కడ. ఇదే కాకుండా యూజువలీ అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ కెమెరామెన్స్ అని రాస్తారు కదా, వాళ్ళ క్రెడిట్స్ అలా ఇస్తారు కదా. కానీ ఈ సినిమాలో వెరైటీ ఏంటంటే ఫ్యూచర్ డైరెక్టర్స్, ఫ్యూచర్ సినిమాటోగ్రాఫర్స్ అలా ఇచ్చారు వాళ్ళ క్రెడిట్స్. అది బాగా నచ్చింది నాకు. ఫైనలీ చూడొచ్చా అంటే సినిమా ఒక డిఫరెంట్ ఫిల్మ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే వెళ్ళి చూసేయండి భయ్య. ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇది. టెక్నికలీ బ్రిలియంట్ ఉంది ఫిల్మ్. సినిమాటోగ్రఫీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది. ముందు చెప్పినట్టు నాకైతే ఈ ఫిల్మ్ ఒక OTT ఫిల్మ్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో ఈ సినిమా మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య సినిమా థియేటర్కి వెళ్ళి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.65 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు.